అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చూస్తా అంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. అన్నీ ఉన్న ఆకు అనిగే మనకి కూర్చుంటే ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుందంట. వైఎస్ జగన్ని చూస్తా అంటే నాకు నిజమే అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, లిక్కర్ స్కామ్లో బాలాజీ గోవిందప్ప దొరికితే జగన్మోహన్ రెడ్డి గుండెలు ఎందుకు వణుకుతున్నాయి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు వణుకుతున్నారు? ఇక్కడ చూద్దాం మనం. సంబంధం లేని వ్యక్తులను వేధిస్తున్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో పోలీసులు అరెస్ట్. బాలాజీ గోవిందప్పకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? మేము అదే అడుగుతున్నాము. బాలాజీ గోవిందప్పకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధము? బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్లో ఒక డైరెక్టరు. ఈ జగన్మోహన్ రెడ్డికి దానికి ఏంటి సంబంధము? భారతీ సిమెంట్ నడిపేది మన భారతమ్మ. జగన్మోహన్ రెడ్డికి దీనికి వీటికి సంబంధం లేకుండానే ఉంటుందా? భారతీ సిమెంట్ను వికాట్ అనే సమస్యకు అమ్మేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఒక్క ముచ్చట మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక దొంగతనం చేసేటోడు ఉంటాడు, ఆడిని తీసుకొచ్చి మన ఇంట్లో పనిలో పెట్టుకున్నాం. వాడి పని ఏంటి? దొంగతనం చేసుకుంటా ఉండడమే వాడి పని. సో వాడు మన ఇంట్లో దొంగతనం చేయకుండా వేరే వాళ్ళ ఇంట్లోకి పోయి దొంగతనం చేసి ఆ పైసలకి ఇట్లా అన్నీ మన ఇంటికి తీసుకొచ్చేసాడు. ఆ ఇంటి ఓనర్ వచ్చి ఎవరిని అడుగుతారు? ఆ దొంగను అడుగుతారా? ఇంటి ఓనర్ని అడుగుతారా? ఇక్కడ కూడా అదే. భారతి రెడ్డి గారు భారతీ సిమెంట్లో పనిచేస్తున్న వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా లింక్ ఉన్నప్పుడు ఈ బాలాజీ గోవిందప్పకి జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డికి సంబంధం ఉంది కదా గిట్ అని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని నిందిస్తారు, భారతి రెడ్డిని నిందిస్తారు. ఇక్కడ తప్పేం లేదు. ఓకే, దీనిలో పనిచేస్తున్న అధికారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదయ్యా స్వామి. మన ఇంట్లో దొంగ వేరేవాడి ఇంట్లో పోయి దొంగతనం చేసి ఆ ఇంటి ఓనర్ వచ్చి ఆ దొంగను అడగరు, నన్నే అడుగుతారు. అరే నీ ఇంట్లో ఉన్న దొంగ నా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసిన గిట్లని చెప్పి నన్ను వచ్చి అడుగుతారు. అట్లాంటిది భారతి రెడ్డిని అడుగుతారు, జగన్మోహన్ రెడ్డిని అడుగుతారు. ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా పెడుతున్నారు వీళ్ళు ఇటు? ఓకే, వైఎస్ జగన్ను అరెస్టు చేయాలనే లక్ష్యంతో ఇటువంటి దొంగ సాక్ష్యాలను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారు. మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఎవరైనా ఆ లిక్కర్ స్కామ్లో మామూలుగా ఉండదు. మ్యాక్సిమం ఒక 10-15 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. దాంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పేరు వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం 25,000 ఖచ్చితంగా జైలు ఉంటాడు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పటికి ఉంటుందో పీక్తుందో కూడా చెప్పలేము. ఓకే, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండితనను బెదిరిస్తున్నట్టు 3 సార్లు హైకోర్టుకు కూడా ఫిర్యాదు చేశారు. మనం ఇక్కడ మాట్లాడుకోవాలా, ఎవరు ఏం బెదిరించినా ఎవరు ఏం చేసినా మనం చేసిన తప్పులని మనం ఒప్పుకుంటామా కానీ మనం చేయని తప్పులకి ఎవడు ఒప్పుకోరు, ఎవరు ఏం చేయరు. ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఊకే కుటుంబీ పార్టీ మీద నిందలు ఇస్తూ చేసుకుంటా పోతే ఏముంటుంది చెప్పండి. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు గిట్ అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కడ ప్రూవ్ చేయలేదే. ఇది అక్రమ కేసులు అంటే, ఇది అక్రమంగా జైలుకి పంపాలంటే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని అక్రమంగా జైలుకి పంపిస్తారు? పంపాలి గిట్ల అని చెప్పి అనుకుంటే అధికారంలో వచ్చిన సెకండ్ రోజే జగన్మోహన్ రెడ్డి జైలు ఉండాలి. అధికారం వచ్చిన సెకండ్ రోజే ఈ పేర్ని నాని కానీ, రోజా కానీ, కొడాలి నాని కానీ ఎవరైతే కూటమి పార్టీలో ఉన్న నాయకులు అడ్డగోలుగా తిట్టారో వాళ్ళందరినీ జైలు వేయాలి. కానీ మనం ఒకటి ఇక్కడ గమనించాలి, అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ రివెంజ్ అనేది తీసుకోవట్లా. ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన పైసలు, ఎవరైతే ప్రజలకు సంబంధించిన పైసలు ఆగం చేశారో, అభివృద్ధి చేయాల్సిన పైసలన్నీ వాళ్ళ జేబులో పెట్టుకున్నారో వాళ్ళనే అరెస్ట్ చేస్తా ఉన్నారు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, భారతీ సిమెంట్లో డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప, భారతి వీళ్ళు బిజినెస్ మ్యాన్స్ అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి భారతి వైఫ్ అండ్ హస్బెండే కదా. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్లో ఈ బాలాజీ గోవిందప్ప ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? అసలు బాలాజీ గోవిందప్పని ఎందుకు తీసుకొచ్చారు? ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది ఇట్లని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఓకే, చివరికి ఆయనను బెదిరించి ఈ కేసు నుంచి తప్పిస్తున్నారని ప్రలోభ పెట్టి సాక్షిగా మాత్రమే తీసుకుంటున్నామని చెప్పి అతడి నుంచి కో ఎక్వుడ్ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతారో అలాంటి వారిని సురక్షితంగా రాష్ట్రం బయటకు పంపిస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇక్కడ పేర్ని నాని కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ భారతీ సిమెంట్స్ అమ్మేసి కూడా చాలా అయిపోయింది. పేరు అదే ఉంది. ఏ రోజు మీరు ఎక్కడ మీరు ఎవరికి మీరు అన్ని చూపించాలి కదా. మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టి చూడండి, భారతీ సిమెంట్ ఓనర్ ఎవరు గిట్లని చెప్పా అంటే జగన్మోహన్ రెడ్డి పేరే అంటారు, భారతి గారి పేరే అంటారు. మీరు ఇక్కడ ఖచ్చితంగా తెలిసిపోతుంది. మరి మీరు భారతీ సిమెంట్ ఎవరికి అమ్మేశారు గిట్లని చెప్పి ఇట్లాంటి నాయకులతో ఈ జగన్మోహన్ రెడ్డి సజ్జలు అందరూ ఇప్పుడు బయటికి వచ్చి చెప్పిస్తా ఉన్నారు. వికాట్ అనే ఫ్రెంచ్ సంస్థ ఎప్పుడు అమ్మేశారు? దాంట్లో పనిచేసేవాడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఇప్పుడు నేను ఒక ముచ్చట చెప్తాను. నేను ఈ పేరుని నాన్న ఏమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నిస్తాను. నేను ఎందుకు ప్రశ్నిస్తా? ఈ పేరుని నాని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి తప్పు చేస్తా. అరే బాబు, మీ అందరి మీద జగన్మోహన్ రెడ్డి పెద్ద కదా, మీ పెద్దోడే మంచిగా ఉంటే మీరు ఎందుకు తప్పులు చేస్తారు ఇట్లని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నిస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు నా ఇంట్లో నేను తప్పు చేస్తే మా ఇంట్లో వాళ్ళని అంటారు. సేమ్ అట్లనే ఉంది. అక్కడ ఒక సంస్థలో పనిచేస్తూ ఒక లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఆ సంస్థ ఓనర్నే అడుగుతారు. ఇది ఎక్కడ ఏ చిన్న పోరుగడికైనా చెప్తారు లాజిక్. ఈ ఇంత పెద్దోళ్ళు ఉన్నారు, మళ్ళీ అధికారంలో ఉన్నారు, వీళ్ళకి అర్థమవుతలే. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎంత వాటా? ఎవడో ఒకడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి
ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని ఎక్కడ మనం ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు, అక్రమంగా జైలుకు పంపాలి గిట్లని చెప్పి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించిన రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన సెకండ్ డేనే జగన్మోహన్ రెడ్డిని జైలు వేయాలా? నేను జైలు ఇస్తలేరే. ఎవరైతే తప్పు చేశారో ఈ కూటమి పార్టీ వాళ్ళు వాళ్ళనే ఖచ్చితంగా జైలుకు పంపిస్తున్నారు. ఎవరైతే కూటమి పార్టీ మీద ఇంతకుముందు గలీజ్గా మాట్లాడారో, తప్పు పనులు చేశారో వాళ్ళనే జైలుకు పంపిస్తా ఉన్నారు. ఇక్కడ ఈ పేరుని ఎందుకు పంపిస్తారో, ఈయన గని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అంబటి రాంబాబు బయటకు వచ్చి గని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళని ఎందుకు పంపిస్తారే? వాళ్ళ మీద అక్రమంగా కేసులు ఎందుకు పెడతారా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలా? పేపర్ ఎవిడెన్స్ కానీ పేపర్ డాక్యుమెంట్ కానీ లేకుండా ఆడిని కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి, అదే వాసుదేవ్ రెడ్డి 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు, నన్ను బెదిరిస్తున్నారు, కొడతారని చెప్పారు. సరే, ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ఉండిపోతుంది, కానీ కోర్టు అనేది ఎప్పటికీ అట్లానే ఉంటుంది కదా. ఆ కోర్టు అయినా నమ్మాలి కదా వీళ్ళు చెప్పే అబద్ధాలైనా. సో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా, ఎన్ని తప్పుడు ఫేక్ ప్రచారాలు చేసినా ఎవరికి సంబంధం ఉండదు. కానీ ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి జైలు వేయాలి గిట్లని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. జై హింద్.